హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను 2026 ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఆల్రెడీ 1 to 10 కరెంట్ అఫైర్స్ వీడియోలో పోస్ట్ చేశాను. మీకు కావాలనుకుంటే మీరు వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు 11th to 15 వరకు అయితే ఇక్కడ ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. ఒకసారి చూద్దాము. కరెంట్ అఫైర్స్ అలా యూజెస్ అందరికీ తెలుసు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి యూస్ఫుల్గా ఉంటాయి. ఏపీడిఎస్సి, టీజీడిఎస్సి, ఏపీపీఎస్సి, యూపీపీఎస్సి, రైల్వే గ్రూప్స్, ఆర్ఆర్బి అన్నిటికీ మనకి యూజ్గా ఉంటాయి కరెంట్ అఫైర్స్. నాకు తెలిసినంత వరకు నేను మొత్తంగా గ్యాదర్ చేసి నేనైతే నోట్స్ ప్రిపేర్ చేశాను. మీకు యూజ్ అయితే మీరు కూడా చూడొచ్చు. చూద్దాము. ఫస్ట్ 11th ఫిబ్రవరి 2026 కరెంట్ అఫైర్స్. ఫస్ట్, బ్రిక్స్ సమావేశం. న్యూఢిల్లీలో మొదటి బ్రిక్స్ షెర్పా సమావేశం ప్రారంభమైంది. నెక్స్ట్, బంగ్లాదేశ్ ఎన్నికలు. బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 12న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. నెక్స్ట్, ఫ్రెంచ్ అధ్యక్షుడు పర్యటన. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్నారు. నెక్స్ట్, కొత్త జీవజాతి గుర్తింపు. కేరళలో లైరియోథెమిక్ కేరళెన్సిస్ అనే కొత్త రకం తుమ్మెద జాతిని కనుగొన్నారు. నెక్స్ట్, బెర్క్షైర్ హాత్వే నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 2026 జనవరి 1న ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఎవరు అంటే గ్రేగ్ అబెల్. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం తాజా గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఎన్ని లక్షలకు పైగా దేశీయ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్స్ నమోదయ్యాయి అంటే 5.5 లక్షలు. నెక్స్ట్, ఉన్నత విద్య ప్రపంచీకరణపై ఇటీవల విడుదలైన నీతి ఆయోగ్ నివేదిక భారత్లోని ఏ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ ఉన్నత విద్యకు ఓ నమూనాగా ప్రశంసించింది అంటే గుజరాత్. నెక్స్ట్, మొదటి మ్యూజికల్ రోడ్ ఎక్కడుంది అంటే ముంబై తీర ప్రాంత రహదారిపై భారతదేశపు తొలి మ్యూజికల్ రోడ్డు ప్రారంభించారు. హంగేరియన్ టెక్నాలజీతో నారియన్ పాయింట్ నుండి వర్లీ వైపు వెళ్ళే రహదారిపై సంగీత స్ట్రిప్ను ఏర్పాటు చేశారు. నెక్స్ట్, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం. భారత్లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందంగా అభివర్ణించారు. ఇది అమెరికన్ బొగ్గు ఎగుమతులకు ఊతనిస్తుందని పేర్కొన్నారు. నెక్స్ట్, రిటైల్ ద్రవ్యోల్బణం. జనవరి నెలకు సంబంధించి భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం 2.75గా నమోదైంది. నెక్స్ట్, బోధన ఏఐ. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భారత్ ఎడ్యు ఏఐ స్టాక్ నిర్మాణంలో భాగంగా బోధన ఏఐని ప్రారంభించారు. నెక్స్ట్, ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తి ఎవరు అంటే అడ్వకేట్ బాలాజీ ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నెక్స్ట్, జీనోమ్ వ్యాలీ అవార్డు. ఓయో ఏషియో సదస్సులో భాగంగా డాక్టర్ బ్రూస్ లెవిన్కు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు 2026 ప్రకటించారు. నెక్స్ట్, 12వ తేదీ ఫిబ్రవరి
కరెంట్ అఫైర్స్ గురించి అయితే చూద్దాము. 2026లో జరిగిన ఫిబ్రవరి 12 తేదీ 2026 కరెంట్ అఫైర్స్ గురించి. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025 అంటే ఈ సూచీలో భారత్ 45వ స్థానంలో నిలిచింది. ఏ సూచి అంటే నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2025లో భారత్ 45వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025 అంతర్జాతీయ అవినీతి సూచీలో భారతదేశం 91వ స్థానాన్ని పొందింది. నెక్స్ట్ తుర్కియే పార్లమెంట్లో గందరగోళం అంటే కొత్త న్యాయశాఖ మంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ చెలరేగింది. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ 2026 పల్లెకెల వేదికగా జరిగిన మ్యాచ్లో ఒమన్పై శ్రీలంక 225 పరుగులు చేసింది. నెక్స్ట్ గవర్నర్ ప్రసంగం అసెంబ్లీ సమావేశాలు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించారు. అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా కేంద్రం గుర్తించే ప్రక్రియ ప్రారంభమైందని ఆయన తెలిపారు. నెక్స్ట్ లోక్సభ స్పీకర్పై అవిశ్వాసం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు ఫిబ్రవరి 10న నోటు ఇచ్చారు. నెక్స్ట్ భారత్ బంద్. ఫిబ్రవరి 12న భారత్ బంద్. ఎందుకు అంటే కొత్త కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. నెక్స్ట్ జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు ఆల్రెడీ 11th కరెంట్ అఫైర్స్లో మనం చూడొచ్చు. ఎవరికి ఇచ్చారు అంటే డాక్టర్ బ్రూస్ లెవిన్కు ప్రతిష్టాత్మక జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుని పురస్కారం లభించింది. నెక్స్ట్ ఫిబ్రవరి 12న జాతీయ ఉత్పాదకత దినోత్సవం నేషనల్ ప్రొడక్టివిటీ డేగా వర్ణించారు. నెక్స్ట్ డార్విన్ డే. పరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్ జన్మదిన సందర్భంగా నేడు అంతర్జాతీయ డార్విన్ డే. నేడు అంటే 12వ తేదీ ఫిబ్రవరి 2026. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 12th ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో భారత్ షూటర్ ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్ ప్రపంచ రికార్డు సృష్టించడంతో పాటు స్వర్ణ పతకాన్ని సాధించాడు. నెక్స్ట్ షూటింగ్ ఇతర పథకాలు. అనిష్ బాన్వాలా పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. నెక్స్ట్ ఫిబ్రవరి 13th 2026 కరెంట్ అఫైర్స్ చూద్దాము. భారత్లో తొలి మ్యూజికల్ రోడ్డు ముంబై తీర ప్రాంత రహదారిపై హంగేరియన్ టెక్నాలజీతో దేశంలోనే మొదటి మ్యూజికల్ రోడ్డును అధికారులు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ జాతీయ గీతం అండ్ గేయం అధికారిక కార్యక్రమాల్లో జనగణమన ఆలపించడానికి ముందే జాతీయ గేయం వందే మాతరంలోని 6 చరణాలను పాడాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. నెక్స్ట్ అంతర్జాతీయ అండ్ ప్రాంతీయ వార్తలు. బ్రిటిష్ పార్లమెంట్లో తెలుగు బిడ్డ. తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు బ్రిటిష్ పార్లమెంటు ఎగువ సభ హౌస్ ఆఫ్ లార్డ్స్లో లైఫ్ పీర్గా ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ మహారాష్ట్ర కొత్త డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేశారు. నెక్స్ట్ అమెరికా బంగ్లాదేశ్లో వాణిజ్య ఒప్పందం. అమెరికా బంగ్లాదేశ్ల మధ్య జరిగిన కొత్త ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ వస్తువులపై సుంకాలు 20% నుండి 19%కి తగ్గాయి. నెక్స్ట్ కేంద్ర సమాచార కమిషనర్గా సుధారాణి. ఆంధ్రప్రదేశ్కు చెందిన సుధారాణి రేలంగి కేంద్ర సమాచార
కమిషనర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ కార్పొరేట్ బాండ్ మార్కెట్ 2030 నాటికి భారత్ కార్పొరేట్ బాండ్ మార్కెట్ 100 నుంచి 120 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. నెక్స్ట్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సదస్సు ప్యారిస్, ఫ్రాన్స్లలో నిర్వహించే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13న సరోజినీ నాయుడు జయంతిని పురస్కరించుకొని జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. అంటే ఫిబ్రవరి 13th జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది. అది ఎందుకు అంటే సరోజినీ నాయుడు జయంతి కాబట్టి. నెక్స్ట్ ఫిబ్రవరి 13ను ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రేడియో దినోత్సవంగా నిర్వహిస్తారు. నెక్స్ట్ సేవా తీర్థ్ సముదాయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా నిర్మించిన పిఎంఓ కార్యాలయ సముదాయం సేవా తీర్థ్ను ప్రారంభించారు. ఇంక నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సేవా తీర్థ్ నుంచి విధులు నిర్వహిస్తారు అనేది తెలిసిన విషయమే. నెక్స్ట్ ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2026 ప్రపంచ ఆర్థిక రంగాన్ని వృద్ధి పదంలో నడిపించే సత్తా భారత్కు ఉందని ప్రధాని మోదీ ఈ సదస్సులో ధీమా వ్యక్తం చేశారు. అది ఏ సదస్సు అంటే ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్. నెక్స్ట్ క్యాన్సర్ నిర్ధారణ IIIT హైదరాబాద్ పరిశోధకులు జీనోమిక్స్ మరియు AI సాయంతో ప్రాథమిక దశలో క్యాన్సర్ను గుర్తించే సాంకేతికపై పరిశోధనలు చేస్తున్నారు. నెక్స్ట్ కుక్ జలసంధి రికార్డు భారత పారా స్విమ్మర్ సతేంద్ర సింగ్ లోహియా న్యూజిలాండ్లోని అత్యంత కఠినమైన కుక్ జలసంధిని 9.22 అవర్స్లో ఇది రికార్డు సృష్టించారు. ఇది 13th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ 14 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్. ఏపీ బడ్జెట్ 2026-27 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల నెక్స్ట్ 14 ఫిబ్రవరి 2026 కరెంట్ అఫైర్స్. ఏపీ బడ్జెట్ 2026-27 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నెక్స్ట్ రఫేల్ యుద్ధ విమానాలు భారత రక్షణ రంగ బలోపేతంలో భాగంగా ఫ్రాన్స్ నుండి మరో 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలుకు సంబంధించి కీలక ఒప్పంద చర్చలు తుది దశకు చేరుకున్నాయి. నెక్స్ట్ వినియోగదారుల సూచి మార్పులు భారత్ ప్రభుత్వం సిపిఐ బేస్ ఇయర్ను 2012 నుండి 2024కు సవరించింది. నెక్స్ట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ బిల్లు కార్మిక సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. నెక్స్ట్ అస్సాం రైఫిల్స్లో స్వదేశీ శునకాలు ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా మణిపూర్కు చెందిన టాంగ్బుల్ హుయ్ మరియు తమిళనాడుకు చెందిన కొంబై జాతి కుక్కలను అస్సాం రైఫిల్స్లోకి చేర్చుకున్నారు. నెక్స్ట్ స్త్రీ సురక్ష పథకం నిరుద్యోగ మహిళలు మరియు ట్రాన్స్ ఉమెన్లకు నెలవారీ పెన్షన్ అందించేందుకు కేరళ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం ఏంటి అంటే స్త్రీ సురక్ష పథకం. నెక్స్ట్ బంగ్లాదేశ్లో సాధారణ ఎన్నికలు 2026 బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటే బిఎన్పి 299 సీట్లలో 209 గెలుచుకుంది. తారిక్ రెహమాన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. నెక్స్ట్ శీతాకాల ఒలింపిక్ క్రీడలు 2026 ఇటలీలోని మిలన్ మరియు
కోర్టినా వేదికగా ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు ఈ క్రీడలు జరుగుతున్నాయి. నెక్స్ట్ ఒడిశా డాల్ఫిన్ గణన 2026. ఒడిశా తీరంలో మొత్తం 765 డాల్ఫిన్లు నమోదయ్యాయి. ఇది గత 5 ఏళ్లలో అత్యధికం. ఇందులో హాంప్ బ్యాక్ 49, ఇరావాడి 208 రకాలు ప్రధానమైనవి. నెక్స్ట్ బాదర్ నది గుజరాత్లోని కతియావార్ ద్వీపకల్పంలో ముఖ్యమైన ఈ నదిపై వరద నిర్వహణ సామర్థ్యాన్ని పెంచేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ పనులను సిఫార్సు చేసింది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో గంగా నది ఒడ్డున ఉన్న ఈ చారిత్రాత్మక కోటను 150 కోట్ల వ్యయంతో హెరిటేజ్ హోటల్గా అభివృద్ధి చేస్తున్నారు. నెక్స్ట్ భారత తీర రక్షణ దళం రూపొందించిన మొదటి కాలుష్య నియంత్రణ నౌక ఏది? సముద్ర ప్రతాప్. నెక్స్ట్ నియంత్రిత జంతు మార్పిడి కార్యక్రమం కింద ఇటీవల ఏ దేశం నుంచి 8 బ్లాక్ క్వాప్డ్ క్యాపుచిన్ కోతులను బెంగుళూరు సమీపంలోని బన్నేర్ఘట్టం బయలాజికల్ పార్కునకు తరలించారు అంటే దక్షిణాఫ్రికా. నెక్స్ట్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ CREO రిపోర్టు ప్రకారం 2025 నవంబరులో భారతదేశంలో అత్యంత కాలుష్య నగరం గజియాబాద్. నెక్స్ట్ ఆస్ట్రేలియా విక్టోరియా యూనివర్సిటీ తన మొదటి భారత క్యాంపునకు ఎక్కడ పునాది రాయి వేసింది అంటే గురుగ్రామ్. నెక్స్ట్ భారతదేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఇన్లాండ్ రెయిన్బో ట్రైట్ ఫామ్ను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే తెలంగాణలో ప్రారంభించారు. నెక్స్ట్ 15 ఫిబ్రవరి 2026 కరెంట్ అఫైర్స్. ఏపీ బడ్జెట్ 2026-27. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఫిబ్రవరి 14న శాసనసభలో 3,32,205.34 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ తొలగింపు తీర్మానం. పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా లోక్సభ స్పీకర్ తొలగింపు తీర్మానం సభ ముందుకు వచ్చింది. నెక్స్ట్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ నగరాలకు ఆర్థిక అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి లక్షల కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నెక్స్ట్ AI ప్లెడ్జెస్ గిన్నీస్ రికార్డ్. భారతదేశం 2.5 లక్షల కృత్రిమ మేధ ప్రతిజ్ఞతో గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. నెక్స్ట్ స్మార్ట్ గ్యాస్ లీక్ డిటెక్టర్. మేఘాలయకు చెందిన 9వ తరగతి విద్యార్థి ప్రమాదాలను నివారించేలా గ్యాస్ లీక్కు గుర్తించే పరికరాన్ని రూపొందించాడు. నెక్స్ట్ కులరహిత గ్రామం. మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లా సౌంద్యాల గ్రామ పంచాయతీ కులరహిత తీర్మానం ఆమోదించింది. నెక్స్ట్ బంగ్లాదేశ్ ఎన్నికలు. 17 ఏళ్ల ప్రవాసం తర్వాత తారిక్ రెహమాన్ నేతృత్వంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించి ఆయన తదుపరి ప్రధాని కావడానికి సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ అంతర్జాతీయ కేంద్రం ISS. 4 వ్యోమగాములు విజయవంతంగా ISSలోకి ప్రవేశించారు. నెక్స్ట్ చించా సామ్రాజ్యం. పెరూలోని పురాతన చించా సామ్రాజ్య అభివృద్ధికి సముద్ర పక్షుల రెట్టలు ప్రధాన కారణమని కొత్త పురావస్తు ఆధారాలు వెల్లడించాయి. నెక్స్ట్ ప్రపంచ పారా బ్యాడ్మింటన్. భారత షట్లర్ ప్రమోద్ భగత్ 6వసారి ప్రపంచ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించారు. నెక్స్ట్
భారత మహిళల హాకీ జట్ల చీఫ్ కోచ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఎవరంటే సోడ్ మారిజ్నే. నెక్స్ట్, బీమా కంపెనీల్లో ఎంత శాతం ఎఫ్డిఐని అనుమతించే తుది నియమాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది? అంటే 100%. ఇక్కడ చూడొచ్చు, గతంలో ఇది తొలుత 26%, తర్వాత 49%, ఆ తర్వాత 74% ఉంది, ఫైనల్గా 100%కి చేరింది. యూరోపియన్ యూనియన్లోని ఏ దేశం ఇటీవల తన జాతీయ కరెన్సీగా యూరోను స్వీకరించింది? అంటే బల్గేరియా. నెక్స్ట్, ఏ దేశ వ్యాపార ప్రయాణికుల కోసం భారతదేశం ఇటీవల EB4 వీసాను ప్రవేశపెట్టింది? అంటే చైనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.